మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుడు ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 నుంచి మనం చదువుకుందాం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు. ఈ సమయాన్ని మా అందరి కొరకు మీరే దీవించమని, మాతో మాట్లాడమని, మా జీవము మా సర్వము ఈ కుమారుడు మా ప్రభువారు యేసుక్రీస్తు వారే. ఆయనను కూర్చున్న సంగతుల చేత మమ్మల్ని నింపుమని, ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో అంతకుముందు మనం 10వ వచనాన్ని చదువుకున్న, మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేసే వారికి అధికారం లేదనే సంగతిని మనం విన్నాం. గుడారంలో సేవ చేసిన వారు దాన్ని ఎందుకు తినలేరు అని అంటే, గుడారంలో సేవ అది సంపూర్ణ సిద్ధి కలుగు చేసిన సేవ కాదు. ఆ గుడారం మాదిరి, అక్కడ పరిచర్య మాదిరి, అక్కడ యాజకుడు కూడా మనుషుడే. అక్కడ రక్తం ప్రాముఖ్యంగా ఆ గుడారం దగ్గర చిందిస్తున్న రక్తం అది అతి పరిశుద్ధ స్థలానికి, దేవుని సముఖానికి వెళ్ళిన రక్తం కాదని, రక్తం దేవుని సముఖానికి వెళ్ళనంత వరకు ఏ బలి కూడా అది సంపూర్ణ సిద్ధి కలుగు చేసే బలి కాదని మనం విన్నాం. కేవలం యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే పరలోకంలో ఉన్న తండ్రి సముఖానికి వెళ్ళింది. పరలోకంలో ఉన్న తండ్రి సముఖమే నిజమైన అతి పరిశుద్ధ స్థలం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షంగా చిందించిన రక్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా తిరిగి రాడు. తిరిగి వస్తే సంఘాన్ని కొనుక్కోవటానికే తిరిగి వస్తాడు. అంతవరకు సరిపోయే బలి ఆయన జరిగించి తండ్రి కుడిపార్శ్వానికి రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ రక్తం మనందరి కొరకు ఎల్లప్పుడూ శ్రేష్టమైన సాక్ష్యం ఇస్తున్న రక్తం. హెబ్రీ 12:24 హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుచున్న ప్రోక్షణ రక్తం. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు నీతిమంతులని ఎల్లప్పుడూ సాక్ష్యమిస్తున్న రక్తం. ఆ రక్తం అక్కడ ఉన్నంత వరకు మనం నిశ్చింతగా మన రక్షణ విషయమై, మన జీవం విషయమై ధైర్యంగా ఉండొచ్చు. అంత భద్రమైంది మన రక్షణ. అంత ఉన్నతమైన జీవాన్ని మనకు ఆయన సిద్ధం చేశాడు. సో అందుకనే
క్రీస్తు రక్తమునందు విమోచించబడిన వారందరూ ఆ బలిపేట మీద ఉన్న దాన్ని, అనగా ప్రభు బల్ల మీద ఉన్న దాన్ని తినటానికి అర్హులు. ఎందుకంటే వారు సదాకాలానికి సంపూర్ణులు మాత్రమే కాదు, వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. సదాకాలానికి సంపూర్ణులం అని చెప్పటానికి ముద్రగా ఆయన ఉన్నాడు. మనల్ని జీవింప చేయువాడుగా ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ఒకటి, పరిశుద్ధాత్ముడు మనము సదాకాలానికి సంపూర్ణులం. మనము క్రీస్తుతో కూడా పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో, నిజమైన అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టబడ్డాం అని సాక్ష్యం ఇస్తున్నాడు. మనం దేవుని కుమారులు మన సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన మనతోటి. మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో మనల్ని సమృద్ధిగా జీవింపు చేయవాడు. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు నివసిస్తున్న ఈ కాలం ఏ కాలం అంటే క్రొత్త నిబంధన కాలం. ఎందుకు క్రొత్త నిబంధన కాలం అంటే క్రీస్తు రక్తం పరలోకానికి వెళ్ళింది. క్రీస్తు రక్తం పరలోకంలో ఉన్నది. క్రీస్తు రక్తం చిందించబడిన దగ్గర నుంచి మరలా క్రీస్తు ప్రభువు వచ్చే వరకు కూడా ఇదంతా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో విశ్వాసి పరలోకంలో కూర్చున్నాడు. నమ్మినప్పుడే పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు. ఆ రోజు నుంచి పరలోక సంబంధమైన జీవాన్ని ఇక్కడ జీవించాలి. అలా జీవింపజేసేవాడు మనలో ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. సో వీరు, ఈ రక్తం కింద ఉన్నవారు ఆ ప్రభు బల్ల మీద తినటానికి యోగ్యులని మనం విన్నాం. అందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రభు ఆయన బలి పశువు మాత్రమే కాదు, ఆయన యాజకుడు కూడా. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 29వ వచనము 35వ వచనములలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు మాత్రమే లోక పాపములు మోయి గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు నిజంగా గొర్రెలు, మేకలు, కోడెలు వధించబడిన అవి పాపములు తీసివేయు గొర్రెలు కాదు. అవి ఒక సంవత్సరం, వాటి వ్యాలిడిటీ ఒక సంవత్సరమే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఈ సంగతులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి బలి యొక్క వ్యాలిడిటీ సదాకాలం. ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్మితే ఇంకా ఆ వ్యక్తి సదాకాలానికి నీతిమంతుడు, సదాకాలానికి కుమారుడు, పరిశుద్ధుడు. అందుకే సదాకాలం ఉండే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సో అందుకనే ప్రభు బల్ల ప్రతి ఆదివారం సంఘాలలో ఉండాలి. ప్రభు వల్ల ప్రతి ఆదివారం సంఘంలో ఉండాలి. ఎందుకంటే చాలామంది సేవకులు కూడా విశ్వసించిన వారు, సంపూర్ణ సిద్ధి పొందిన వారు, వారు దీన్ని తినటానికి అర్హులు. పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు. క్రీస్తు రక్తం ద్వారా పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు. క్రీస్తు గాయాలు పొందిన శరీరంలో ఉన్న స్వస్థత తినటానికి వారు అర్హులు అనే సంగతి చాలామందికి అర్థం కాక చాలామంది దాన్ని సొంతంగా, దైవ గ్రంథమేమో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42లో వీరు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు
ఎడతెగక ఉండిరి అని ఉంటే ఆ రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండిరని అక్కడ రాయబడితే సంఘాన్ని గురించి, ఇక్కడ భూమి మీద వీళ్ళేం చేస్తున్నారు? సొంత జ్ఞానంతో నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కొన్ని సంఘాలు గతంలో మేము నెల ఇచ్చేవాళ్ళం, తప్పు అని తెలుసుకొని ఇప్పుడు గతంలో మేము ప్రతి వారం ఇచ్చేవాళ్ళం, తప్పు అని తెలుసుకుని నెలకు ఒకసారి ఇస్తాం అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. వారు ఎడతెగకి ఉండేది సంఘాలలో ప్రభువును గురించి నేర్చుకోవటానికి ఒక బైబిల్ స్టడీ కూడిక వారంలో, ఒక ప్రార్థనా కూడిక, ప్రతి ఆదివారం రొట్టె విరిచే కూడిక, మిగిలిన రోజుల్లో సహవాసంగా ఎక్కడ మనకి మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళుట అనేది ఉంది. అంటే ప్రతిరోజు సహవాసంలో ఉండుట అనేది ఉంది. ప్రతి ఆదివారం రొట్టె విరుచుట అనేది ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడితిమి అని అన్నారు. అంటే ఆదివారం రొట్టె విరిచే కూడిక అది. అసలు అది ఎరగట్లేదు వాళ్ళు. ఆదివారం కూడిక పేరే రొట్టె విరిచే కూడిక. సో అసలు ఈ సంగతి అర్థమైతే ఖచ్చితంగా ఆదివారం రొట్టె విరవటానికి వస్తారు. ఆదివారం రొట్టె విరిచేది ఎందుకు అని అంటే, క్రీస్తు రక్తమును బట్టి మన స్థితి ఏంటో, క్రీస్తు శరీరం మనకెందుకో వాళ్ళు జ్ఞాపకం చేసుకొని తింటారు. క్రీస్తు రక్తంలో మనం సదాకాలానికి సంపూర్ణంగా తీర్చబడి పరిశుద్ధాత్మక ఆలయాలమై క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. పరలోకంలో కూర్చోబెట్టబడిన మనం పరలోకంలో ఆయన ఎట్టివాడు, ఈ దేన శరీరంలో అట్టివారంగా ఉండటం కొరకు. ఎందుకు? స్వస్థత ఈ దేహాల్లో ఉన్నంత వరకు అవసరం. ఇంకా దేహం మార్చబడలా. హృదయంలో మనం సంపూర్ణమయ్యాం, కానీ దేహం మార్చబడలే. కానీ ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ మూలుగులు, బలహీనతలు, రోగాలు, అకాల మరణాలు ఇవన్నీ తప్పించుకోవటానికి ఆయన శరీరాన్ని ఇచ్చాడంటే ఆయన అక్కడ ఇట్టివాడు, ఈ లోకంలో మనం అట్టివారంగా ఉండటం కోసం. యోహాను మొదటి పత్రిక 4:17. సో ఇది చెప్పాలా. ఆయన రక్తమును బట్టి నువ్వు క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డావు. అక్కడ ఆయన ఎట్టివాడు, ఈ దేహంలో నువ్వు అట్టివానిగా, అట్టి దానవుగా, అట్టి వాడవుగా ఉండటం కొరకు ఆయన శరీరం, ఆయన రక్తం ఇచ్చాడు. సో ఇది రొట్టె విరిచే కూడిక. ప్రత్యేకంగా ఆదివారం రొట్టె విరిచే కూడిక. కానీ దీన్ని ఆరాధన కూడిక అని, దీన్ని ఇంకా రకరకాలుగా అనుకొని, సో అందులో భాగంగా రొట్టె విరవటం. ఈ రొట్టె విరవటం అనేది చాలా ఒక గొప్ప సంగతి అన్నట్టుగా, ఇది అందరికీ అందేది కాదు అని అన్నట్టుగా చేసి చాలా విధాలుగా ఈ క్రమాన్ని మార్చారన్నమాట. కానీ వాస్తవానికి యేసు ప్రభు నమ్మినప్పుడు విశ్వాసి పరలోకంలో కూర్చున్నవాడైతే ఆ రోజు నుంచే ఆ పరలోక సంబంధమైన ప్రతీది మనం అనుభవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆ పరలోకపు స్వస్థతకి మనల్ని తెలియక వారు దూరం చేస్తున్నారు. కాబట్టి ఈ సంగతులు మనసులో పెట్టుకోండి. ఈ 13వ అధ్యాయంలో మనం 15వ వచనం చదువుకుంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము అని అన్నాడు. ఆయన ద్వారా దేవునికి స్తుతియాగము. ఇక్కడ ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా దేవునికి స్తుతియాగం. ప్రభువారు ఇలా చెప్పాడు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడని. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి
యేసుక్రీస్తు వారే మూలం. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సమస్తము సంపాదించుకోవటానికి యేసుక్రీస్తు వారే మూలం. లేదు ఇలా అనుకున్నాం, ఆయన ద్వారానే మనం తండ్రిని సమీపించాలి. రక్షణ కొరకు ఆయన ద్వారానే, రక్షణ సంబంధమైన జీవితం కొరకు కూడా ఆయన ద్వారానే. సో అందుకని ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి లేదా మన ఆత్మీయ జీవితానికి ప్రారంభము ముగింపు అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారికి వేరుగా మనం లేం, మనకు వేరుగా ఆయన లేడు. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 22వ వచనంలో నీవును నేనును ఏకమై ఉన్నలాగున వీరు మనలో ఏకమై ఉన్నారన్నారు. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వీరును మన యందు ఉన్నారన్నాడు. అసలు రోమ 8:1 క్రీస్తు యేసునందు ఉన్నామన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 క్రీస్తు యేసునందు ఉన్నామన్నారు. మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు దేవునిలో ఉన్నాడు. అంటే అల్టిమేట్గా మనం దేవునిలో ఉన్నాం. సో మనం దేవునికి వేరుగా లేం. కాబట్టి ఎవరైనా ఒక విశ్వాసికి బోధించేటప్పుడు విశ్వాసి దేవునికి వేరుగా ఉన్నట్టుగా బోధించకూడదు. విశ్వాసి దేవునికి వేరుగా లేడు. విశ్వాసి క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తులో విశ్వాసులో క్రీస్తు ఉన్నాడు. మనం దేవునిలో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం, అంటే దేవునిలో ఉన్నాం. దైవం మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. కాబట్టి మనం దైవంలో ఉన్నాం. ఏ బోధకుడు, ఏ కాపరి, ఏ సేవకుడు కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసిని క్రీస్తుకు వేరుగా ఎంచకూడదు, క్రీస్తుకు వేరుగా మాట్లాడకూడదు. క్రీస్తుకు వేరుగా మాట్లాడితే వారిని ఖచ్చితంగా మనం భయపెట్టి సంఘానికి, సహవాసానికి దూరంగా ఉంచుతాం. అందుకని వెంటనే ఏం చెప్తున్నాడనంటే, ఈనాడు ఇవి జరుగుతున్నాయి కాబట్టి సహవాసానికి, దైవ క్రమంలో ఉన్న అభివృద్ధికి, క్షేమానికి మనం ఎప్పుడు వారిని అలౌ చేయగలం అని అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏంటో, వారి స్థితి ఏంటో మనకు అర్థమైతే, క్రీస్తులో మనం వారిని ఎంచితే అప్పుడు మనం హెచ్చరించేది బాగుంటుంది. వారిని మనం క్రీస్తు రక్తాన్ని బట్టి ఎంచుతున్నప్పుడు, వారిని క్రీస్తులో ఎంచుతున్నప్పుడు మనం వారిని హెచ్చరించటం, వారి తప్పుదిద్దటం, వారిని ఆదరించటం అన్నీ కూడా క్రమంగా ఉంటాయి. అంతేగాని క్రీస్తుకు వేరుగా, క్రీస్తు రక్తానికి వేరుగా మనం వారిని ఎంచామనుకోండి, క్రీస్తు రక్తానికి వేరుగా ఎవ్వరు కూడా సదాకాలానికి సంపూర్ణులుగా కనబడరు. క్రీస్తు రక్తంలోనే ఒక వ్యక్తి సదాకాలానికి నీతిమంతుడు, సదాకాలానికి దేవుని కుమారుడు, క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు, పరిశుద్ధాత్మకు ఆలయమయ్యాడు. సో ఇది క్రీస్తు రక్తంలో ఆ వ్యక్తి స్థితి. క్రీస్తు రక్తంలో ఆ వ్యక్తిని ఎంచితే ఆ వ్యక్తిని మనం ఆ విధంలోనే మాట్లాడతాం. ఆ విధానంలో నుంచే సరిచేయబడటం కానీ, హెచ్చరించడం కానీ, దిద్దుబాటు కానీ, ఆదరణ కానీ జరుగుద్ది, పురుకొల్పు కానీ జరుగుద్ది, తప్పుదిద్దటం అయినా జరుగుద్ది. అంతే తప్ప తప్పుదిద్దటం కొరకు ఆ వ్యక్తికి క్రీస్తు ఇచ్చిన స్థితిని తగ్గించడం అనేది తప్పు. ఆ వ్యక్తికి దేవుడిచ్చిన అర్హతను మనం లేదు అని చెప్పటం తప్పు. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ ప్రభు బలలో పాలు పొందటానికి అర్హులు. ఎలా పాలు పొందాలో నువ్వు చెప్పాలి. వివేచించి పాలు పొందాలా. వివేచించడం అంటే ఏం కాదు, నేను ఎలా ఉన్నాననేది కాదు. వివేచించడం నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కన్నాడు ఆయన. అసలు అందులో ఆయన జ్ఞాపకం చేసుకోవటం, ఆ రక్తం, ఆయన శరీరం, ఈ రక్తమును బట్టి
నిన్ను పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను. అక్కడ క్రీస్తు ఎట్టివాడో ఇక్కడ నేను అట్టివాడుగా ఉండటానికి నేను అర్హుణ్ణి అటు జీవానికి. అందుకని ఆ శరీరం తిన్నప్పుడు ఇది నీ శరీరం, నిలువెల్లా గాయాలు పొందావు, నా నిలువెల్లా స్వస్థత కొరకే. నువ్వు అక్కడ ఎట్టివాడవు, నేను ఎక్కడ అట్టివాడును. ఈ అనుభవాలు నేను జీవించడం కొరకు నీ రక్తంలో కడిగి నీతో పరలోకంలో కూర్చోబెట్టుకున్నావు అని ఎరగాల. ఇది వివేచించటం. క్రీస్తు రక్తమును క్రీస్తు శరీరమును ప్రభు వాళ్ళ దగ్గర మనం వింటున్న వర్తమానం. ఆ వర్తమానం మనకి ఏం చేయాలంటే నా స్థితి ఎంత గొప్పదో ఆయన రక్తంలో తెలియజేయాలి. ఇలాగ ఎవరైతే చెప్తున్నారో వారు క్రీస్తు బలియాగాన్ని ప్రతి ఆదివారం ఉన్నతమైన స్థితిలో ఎంచుతున్నారు. మన బోధల ద్వారా నమ్ముకున్న వ్యక్తి తన స్థితి దిగజారిపోయినట్టు కనుక నేర్చుకుంటే అది మన బోధ సరైన బోధ కాదు. మనం ప్రభు బలలో క్రీస్తును, క్రీస్తు బలియాగాన్ని, క్రీస్తు కార్యాన్ని, ఆ కార్యం యొక్క విలువను మనం ఎంత ఉన్నతమైన దానిగా మనం చూపిస్తామో అంత ఉన్నతమైన రీతిలో తాను కడగబడ్డాడని, తాను విమోచించబడ్డాడని, అంత ఉన్నత లోకంలో కూర్చోబెట్టబడ్డాడని తాను మనసులో కడగబడుతుంది. అంటే తన మనస్సాక్షి కడగబడుతుంది. అందుకనే ప్రభు వాళ్ళ వర్తమానం ఎప్పుడు కూడా మనస్సాక్షిని కడిగేది ఉండాలి. అందుకని పాదాలు కడగాల. భోజనం పెట్టేటప్పుడు పాదాలు కడగాలి, కానీ స్నానం అనకూడదు. స్నానం జరిగిపోయింది. అందుకని పేతురుతోటి ప్రభువేమన్నాడు యోహాను సువార్త 13లో, నువ్వు ఆల్రెడీ స్నానం చేశావు, నువ్వు శుద్ధుడివి, నీకు ఇంకో స్నానం అక్కర్లేదు, నువ్వు పాదాలు కడుక్కుంటే చాలు. భోజనం చేసేటప్పుడు పాదాలు కడుక్కుంటే చాలు. అందుకనే యేసు ప్రభువారి వారికి భోజనం పెట్టేటప్పుడు పాదాలు కడిగాడు. సేవకుని పని ఏంటంటే ఆల్రెడీ స్నానం చేసిన వాళ్ళు వచ్చారు మందిరంలోనికి. పునర్జన్మ సంబంధమైన స్నానం తీతుపత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో పునర్జన్మ సంబంధమైన స్నానం చేశారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు, దేవుని కుమారులు, నీతిమంతులు, పరిశుద్ధులు వాళ్ళే మందిరానికి వచ్చారు. వారు ఆల్రెడీ పునర్జన్మ సంబంధమైన స్నానం చేశారు. ఇప్పుడు వారు పాదాలు కడగాలి. పాదాలు కడగటం అంటే వారిని భయపెట్టి దూరం చేయటం కాదు. అసలు క్రీస్తు రక్తములో వారి విమోచన ఎంత గొప్పది, వారి స్థితి ఏంటి, క్రీస్తునందు వారుకున్న బెనిఫిట్స్ ఏంటి, క్రీస్తులో వారు అనుభవించవలసిన జీవము ఏంటి, ఇది చెప్పాలా. ఇది చెప్తే వారి మనస్సాక్షి కడగబడుతుంది. ధైర్యంగా ప్రభు బలలో వారు సంతోషంతో ప్రభువుని బట్టి చేయగలుగుతారు. సో నేను మనం చెప్పినట్టుగా ఎంతమందిని ఆ బల్లకే దూరం చేస్తే అంత మంచి వర్తమానం అని అనుకోవద్దు. అది ఖచ్చితంగా తప్పుడు అభిప్రాయం. అలా భయపెట్టి కొద్దిమందిని దూరం చేయటం కొరకు నిలబడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా పాదాలు కడిగి నువ్వు నా పాదాలు కడగొద్దు, నువ్వు నా పాదాలు కడగటం ఏంటి అన్నవారు కూడా పాదాలు కడిగి ఆహారం ఇచ్చిన ప్రభు. సో కాబట్టి సంఘానికి వచ్చిన వారు పునర్జన్మ సంబంధమైన స్నానం చేశారు. వారందరూ క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడిన వారు పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు. కాబట్టి పరలోకములో ఆయన ఇట్టివాడు, ఈ దేన శరీరంలో వారు అట్టివారిగా ఉండునట్లు ఆయన విరగొట్టబడిన రొట్టె, ఆయన విరగొట్టబడిన శరీరం. ఆ రొట్టె అంటే ఆయన విరగొట్టబడిన శరీరం. నువ్వు నిలువెల్లా విరగొట్టబడ్డావు. ఆ విరిచిన రొట్టెలో పాలు పంపులు పొందుతున్నాను. నీ విరగొట్టబడిన శరీరం ఇది. నిలువెల్లా స్వస్థత తింటున్నాను. నిలువెల్లా గాయాలు నా నిలువెల్లా స్వస్థతకు మూలం ప్రభు. ఇది నీ శరీరం, నా స్వస్థత అని తిన్నవాళ్ళ ఆ స్వస్థతకు వారిని దూరం చేయకూడదు. ప్రభు శరీరము స్వస్థత కొరకు అనేది మనం ఎరగాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 11లో వివేచించి తిని త్రాగిన వాడు శిక్షావిధి కలుగు చేసుకుంటున్నాడు అన్నాడు. సో వివేచించి తిని తాగకపోతే కలుగుతున్న శిక్షావిధి అంటే ఏంటంటే ఇది లోకమునకు కలుగు శిక్షావిధి అన్నాడు. లోకముతో పాటు మనము తీర్పు పొందుకున్నట్లు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ లోకముకి కలుగుతున్న శిక్షావిధి ఉంది. లోకంలో ఉన్నవారు తరచూ బలహీనతలు గుండా, అనారోగ్యాలు గుండా వెళ్తూ ఉన్నారు. శారీరక రుగ్మతలు గుండా వెళ్తూ ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు గుండా వెళ్తున్నారు. సో మనం ఈ దీన శరీరంలో ఉన్నా కానీ వాటి గుండా ప్రయాణం చేయకూడదు. ఈ గుడారంలో ఏ తెగులు నీ గుడారం అంటే నీ దేహంలో ప్రవేశించకూడదు. దాన్ని నువ్వు అనుభవించడానికి, అనుభవాన్ని నువ్వు అనుభవించడానికి ఆయన శరీరం తినాలి. అప్పుడు నువ్వు హాస్పిటల్స్కి, అప్పుడు నువ్వు రోగాలకు దూరంగా ఉంటావు. నీ దేహం రోగాలకు నిలయంగా ఉండదు, స్వస్థతకు నిలయంగా ఉంటుంది. సో అందుకనే ఈ సంగతులు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ద్వారా మనం జిహ్వా ఫలం అర్పిద్దాం, స్తుతియాగం చేద్దాం, జిహ్వా ఫలం అర్పిద్దాం ఆయన ద్వారా. సో ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తును బట్టి నేనేమై ఉన్నానో అని స్తుతియాగం చేయాలి ఆ విశ్వాసి. సో ప్రభు వల్ల వర్తమానం నేను లేచి నిలబడి మాట్లాడాను అనుకో, నేను వర్తమానం ఇచ్చి కూర్చున్న తర్వాత ఆయన ద్వారా స్తుతియాగం జరగాల. యేసుక్రీస్తు ద్వారా నేనేంటి, యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి నేనేంటి, యేసుక్రీస్తు యొక్క బలియాగంలో నా స్థితి ఏంటి అనే దాంట్లో స్తుతియాగం జరగాల. ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలం అర్పించేలా ఉండాల. అసలు భయపడతా వచ్చినోడు కూడా ఎంతో ధైర్యంతో, ఎంతో ఆదరించబడి, హృదయం నిండా సంతోషం నిండిన వాడే ప్రభువుని స్తుతించాలి. ఆయన నామమును ఒప్పుకొనొచ్చు అని అన్నాడు. ప్రభు నామాన్ని ఒప్పుకుంటూ ఆయన ద్వారా స్తుతియాగము, ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలం అంటే ప్రభువుని మన నోరాను స్తుతించడం. ఈ జిహ్వా ఫలం, నాలుక ఫలం మనం అందించడం. సో స్తుతియాగం అంటే కొంతమంది స్తుతి 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 అనటం అనుకుంటున్నారు కదా. ఆయన ద్వారా నా స్థితి ఏంటో ఒప్పుకొని దేవునికి స్తోత్రాలు చెల్లించటమే స్తుతి యాగం. కాబట్టి ఆయన నామమును ఒప్పుకుంటూ, ఎందుకంటే క్రీస్తు ప్రభువారు నామం ఏంటి అంటే ఒక నామం నీతి. యేసుక్రీస్తు ప్రభువారి నామాల్లో ఒక నామం ఏంటంటే నీతి. చదువుతాను చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 6వ వచనం చదువు. అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఎవరి గురించి వ్రాయబడిన ప్రవచనం అని అంటే 5వ వచనంలో దావీదుకు నీతి చిగురు పుట్టించేదనని అన్నాడు. దావీదుకు పుట్టే నీతి చిగురు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇంకొక పేరు ఏంటంటే దేవుని నీతి. యెహోవా నీతి అంటే దేవుని నీతి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి క్రీస్తే నీతి, క్రీస్తే మన నీతి, మనము దేవుని నీతి. ఆయన నామం అదనమాట, నా నీతి అయిన నా ప్రభువా అని. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 31వ వచనంలో మీరు చూస్తే ఆయనే మన నీతి. చూసారా? ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత. ఆయన నామం ఏంటి? నీతి. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయనకి ఇంకొక నామం ఉంది,
కొలసీ పత్రిక 3:4 జీవము, ఆయన నామం జీవం, ఆయనలో జీవం ఉండేను. యోహాను సువార్త 1 ఆయనలో జీవం ఉండేను. కాబట్టి ఆయన మన నీతి, ఆయన మన జీవం. అనుకుందాం, నువ్వే నా నీతి ప్రభువా. అందుకనే దేవునికి జిహ్వాఫలం అర్పించేటప్పుడు ఆయన మనకేంటి, ఆయనలో నేనేంటి. అందుకనే ఒక ప్రభు బల్ల వర్తమానం నాలాంటి సేవకుడైనా ఎవరైనా అందించి ముగించి కూర్చుంటే అక్కడికి నిరుత్సాహంగా వచ్చిన వారు కూడా, నిట్టూర్పులతో వచ్చిన వారు కూడా హృదయంలో క్రీస్తును బట్టి కలిగే ఆ ధైర్యాన్ని బట్టి ఆయన ద్వారా స్తుతియాగం చేయాలా, సంతోషంతో ఉత్సాహగానంతో ప్రభుని స్తుతించాలా. ఆయనే నా నీతి, ఆయనే నా నీతి అయితే అది క్రీస్తే నా నీతి, క్రీస్తే నా జీవం. కాబట్టి ఆయన నామమును ఒప్పుకొనొచ్చు దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. ఆయన నామం అంటే కుమారుణ్ణి ఒప్పుకుంటాం. కుమారుని ద్వారా మనం ఎల్లప్పుడూ తండ్రిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే కుమారుడే మనల్ని ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నవాడు, ఆయనతో పాటు మనం కూర్చోవడానికి అవసరమైన విమోచన కార్యాన్ని చేసినవాడు. పరలోకంలో కూర్చున్నవాడిని, విశ్వాసం అంటే పరలోకంలో కూర్చున్నవాడు, అతని గురించి ముందు సేవకులమైన మనం ఎరగాల. ఎరిగితే చక్కగా మనం చెప్పగలం. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పిస్తాం. ఆయన ద్వారా, ఆయన నామాన్ని బట్టి ఆ నామము ఏ నామం అనంటే మనకింత గొప్ప రక్షణ ఇచ్చిన నామం, మనకి నీతి అయి ఉన్న నామం. ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన, ఆయనే మన జ్ఞానం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1 నువ్వే ప్రభువా, నువ్వే నా నీతి, నువ్వే నా జీవం. ఈ అనుభవంలో మనం ప్రభువుని సేవించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ సంగతులు శ్రద్ధగా వినండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ కలిగిందే మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులకే స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ సంగతులన్నిటి విషయంలో మా ప్రియులందరికీ అవగాహన కల్పించి మహిమ పొందమని, నాయన సంగతుల్ని ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్న వారు మేలు కొరకే, వారి క్షేమం కొరకే అని మీరే మాట్లాడుతున్నారని వారు ఎంచుకొని సంగతులు గ్రహించడానికి కృప చూపించండి. యథార్థమైన ఆరాధన అనుభవం మీ నామమును ఒప్పుకొనొచ్చు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎల్లప్పుడూ స్తుతియాగము, మా జిహ్వా ఫలం అర్పించేవారంగా ఉండటానికి మీ కృపను కృపరించమని, ప్రియులందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మరొకసారి ప్రేమ వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని బాగా దీవించును గాక. ఆమేన్.